మల్లన్న గుడి ముందట మరియు ఎల్లమ్మ గుడి ముందట పట్నాలు వేయడం జరుగుతుంది. ఈ పట్నాలు ఒకటి పెద్ద పట్నం మరియు గొంగడి మీద వేసే పట్నం 2 రకాలుగా ఉంటాయి. ఆలయానికి సంబంధించినటువంటి చరిత్ర ఎక్కడ పేర్కొనబడలేదు. అయితే ఇది దుబ్బాక మండలం రేకులకుంట గ్రామంలో దట్టమైన అటవీ ప్రాంతంలో పెద్ద బండరాయి కింద ఉన్నటువంటి గుహలో ఈ స్వామివారు వెలిశారు. తూర్పు వైపు మల్లన్న దేవుడు, పడమర వైపు ఎల్లమ్మ తల్లి ఇక్కడ స్వయంభూగా వెలిశారట. ఈ ఆలయం ముందు వేసే పట్నాలు మరియు శ్రీ కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం ముందు వేసే పట్నాలు ఒకే విధంగా ఉంటాయి. భక్తులు తమ మొక్కుల ప్రకారం ఇక్కడికి వచ్చేవారు తమ ఇంటి వద్ద తంగేడు ఆకులను మెత్తగా దంచి ఎండిన తర్వాత వాటిని పొడి చేసి పట్నం మొదలుపెట్టే ముందు కింద చల్లడం జరుగుతుంది. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు భక్తులు తమ వెంబడ తీసుకొచ్చినటువంటి మేకను ఇలా ఆలయం చుట్టూ 5 ప్రదక్షిణలు చేసి తింపుతారు. ఈ విధంగా ప్రదక్షిణాలు పూర్తయిన తర్వాత బోనం వండి మేకను ఉగ్గు కళాకారులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న గుడ్డ పేలుకతో పడుకోబెడతారు. దీన్ని మత్తకోల్పడం అంటారు. గొంగడి మీద ఉన్నటువంటి మరియు గొంగడికి ఎదురుగా ఉన్నటువంటి పట్టణాన్ని పెద్ద పట్నం అంటారు. మేము ఈ గుట్టల్లోకి వచ్చిన రోజు నాడు ఒక భక్తుడు తన కోరిక నెరవేరినందువలన శ్రీ స్వామివారి విగ్రహాన్ని తలపై ఉంచుకొని వీడియో ప్రారంభించే ముందు అక్కడ చూసినటువంటి అగ్నిగుండాలను చుట్టూ 5 ప్రదక్షిణాలు పూర్తి చేసుకొని అగ్నిగుండాలను తొక్కుకుంటూ స్వామివారి విగ్రహాన్ని తిరిగి పునఃప్రతిష్ఠించడం జరిగింది. భక్తులు ఈ ఆలయానికి చేరుకున్న తర్వాత మొదటగా తమ వెంట తెచ్చుకున్నటువంటి మేకను 5 ప్రదక్షిణాలు పూర్తి చేసిన తర్వాత 2 కుండలలో బోనాలు వండడం జరుగుతుంది. బోనాలు వండడం పూర్తయిన తర్వాత భక్తులు వాటితో పాటు పూజా సామాగ్రి తీసుకెళ్ళి మల్లయ్య ఆలయం ముందు ఒక పట్నం, ఎల్లమ్మ ఆలయం ముందు ఒక పట్నం వేసి శివసత్తులతో వాటిని తొక్కించడం జరుగుతుంది. ఈ వీడియోలో చూస్తున్నట్లయితే మనకు స్వామివారి విగ్రహాన్ని తలపై ఉంచుకున్నటువంటి వ్యక్తి అగ్నిగుండాల చుట్టూ తిరగడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక ముఖ్య విన్నపం. అయితే నేను వీడియో ఎండింగ్లో చెప్పాలనుకున్న విషయం టైం సరిపోక వీడియో మధ్యలో చెప్తున్నా. నిజామాబాద్ జిల్లా పెద్దగుట్టకు చాలామంది వెళ్ళుంటాం. అక్కడ గుట్టపైన ఉన్నటువంటి పూజారులు ఎంత అలా దోచుకుంటారో అందరికీ తెలుసు. సేమ్ అలాంటిదే ఇక్కడ జరుగుతుంది. ఈ
ఆలయానికి ఒక కమిటీ మరియు అధికారులు ఉన్నా కానీ ఇక్కడికి వచ్చే భక్తులు తమ పట్టణాలు వేసుకున్నప్పుడు ఒగ్గు కళాకారులు సుమారు 500 నుంచి 2000 వరకు దోచుకుంటారు. ఎవరైనా పేదవారు ఉంటే అంతలా ఇచ్చుకోలేమనుకుంటే వారు మధ్యలో ఆపేసి వెళ్ళే సంఘటనలు కూడా చాలానే జరిగినాయి. ఇక్కడ ముందు మేకను మత్తగొల్పడం చేస్తారు. ఈ మత్తగొల్పడానికి 250 రూపాయలు ఫీజు వసూలు చేస్తారు. కానీ దీనికి ఎలాంటి రసీదు కానీ స్లిప్ కానీ ఇవ్వరు. ఇక్కడ పూర్తయిన తర్వాత మల్లన్న ఆలయం ముందు పట్నం వేస్తారు. ఈ పట్నానికి అక్కడ రసీదులో 200 రూపాయలు రాసి ఉంటుంది. కానీ ఇక్కడ ఒగ్గు కళాకారులు సుమారు 500 రూపాయల నుంచి 2000 రూపాయల దాకా వసూలు చేస్తారు. కానీ దానికి ఎలాంటి రసీదు స్లిప్ కానీ ఇవ్వరు. తూర్పు వైపు ఉన్నటువంటి మల్లన్న ఆలయంకు ఎదురుగా ఎలా పట్టణాలు ఇస్తారో పడమట వైపు ఉన్నటువంటి ఎల్లమ్మ ఆలయం ముందు కూడా పట్టణం అలానే ఇస్తారు. ఇక్కడ జరిగినటువంటి దోపిడీ అక్కడ కూడా సేమ్ అలానే జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి కళాకారులు ఒగ్గు కళాకారులు వాళ్ళు ఎంత అడిగితే అంతనే ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకపోతే పట్టణాన్ని మధ్యలో వదిలేసి వెళ్ళే సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి. భక్తుల నమ్మకంతో ఇక్కడ ఉన్నటువంటి పూజారులు ఒగ్గు కళాకారులు అనేక విధాలుగా వేల నుంచి లక్షల వరకు దోచుకోవడం జరుగుతుంది. ఈ ఆలయం వద్ద ఇంత వేలలో లక్షలలో దోపిడీ జరిగినా కానీ ఆలయ అభివృద్ధి మాత్రం కొంచెం కూడా జరగలేదు. వారి విగ్రహాన్ని తలపై ఎత్తుకున్న వ్యక్తి ఈ విధంగా అగ్నిగుండాలను దాటుకుంటూ ఆలయం గర్భగుడిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అంతేకాకుండా అతనితో పాటు చాలామంది భక్తులు ఈ అగ్నిగుండాలలో ప్రవేశం చేశారు. వీటితో పాటు నేను కూడా నా జీవితంలో మొదటిసారి అగ్నిగుండాలను తొక్కుకుంటూ బయటకు వెళ్ళాను. అగ్నిగుండాలను దాటుకున్న తర్వాత స్వామివారి విగ్రహాన్ని ఆలయంలో పునః ప్రతిష్ఠించి స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నట్లయితే ఒక ఒగ్గు కళాకారుడు స్వామివారి కళ్యాణాన్ని జరిపిస్తున్నాడు. స్వామివారి అగ్నిగుండాల ప్రవేశం పూర్తయిన తర్వాత ఆలయ గర్భగుడి ముందట ఉన్నటువంటి ఖాళీ ప్రాంతంలో స్వామివారికి కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. స్వామివారి కళ్యాణం పూర్తయిన తర్వాత మనం వీడియో ప్రారంభంలో చూపించినటువంటి రేకులకుంట మల్లన్న వారి యొక్క పట్టణాలను పెద్ద పట్టణాలను ఇక్కడ ఉన్నటువంటి కళాకారులు వాళ్ళ పాట రూపంలో తర్వాత వాళ్ళ వాయిద్యాలతోటి ఇక్కడ ఉన్నటువంటి జోగినీలకు శివసత్తులకు పూనకాలు తెప్పించి ఆ యొక్క పట్టణాన్ని తొక్కించడం జరుగుతుంది. ఆలయం ముందు వేసే పట్టం ముగ్గులలో తంగేడవాకు పొడితో పాటు బియ్యం పిండి పసుపు కుంకుమలతో పాటు అనేక పదార్థాలు మిక్స్ అయి ఉంటాయి. ఈ విధంగా శివసత్తులు దేవుడు వచ్చినటువంటి వారు ఈ పట్టణాన్ని తొక్కడం ద్వారా ఆ పట్టణం యొక్క ముక్కు పొడిని ఇక్కడికి వచ్చే భక్తులు తమ వ్యవసాయ క్షేత్రాలతో పాటు ఇంటి ప్రాంగణంలో లేదా వ్యాపార కేంద్రంలో చల్లడం జరుగుతుంది.
చేస్తే వారికి అష్టైశ్వర్యాలతో పాటు ఆయురారోగ్యాలు కలుగుతాయని, తమకు వ్యాపారంలో అనేక లాభాలు వస్తాయని చెప్పేసి ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం. అయితే ఫ్రెండ్స్, వీడియో మధ్యలో చెప్పినటువంటి ఆలయ దోపిడీని మరొకసారి వీడియో ఎండింగ్లో చెప్తున్నాను. ఇక్కడ ఇన్ని విధాలుగా దోచుకున్న ఆలయ అభివృద్ధి మాత్రం కొంచెం కూడా జరగలేదు. ఇక్కడ వచ్చే భక్తులు కొన్ని వేల సంఖ్యలో ఉన్నా కానీ కనీసం మరుగుదొడ్లు, మూత్రశాలలో వసతి కూడా లేదు. తాగునీటి సౌకర్యం అసలే లేదు. ఎక్కడో ఆలయానికి కింది భాగంలో 1/2 కిలోమీటర్ దూరం నుండి ఇక్కడికి వచ్చే భక్తులు నీళ్లు తెచ్చుకొని పూజలు నిర్వహించడం జరుగుతుంది. వేల సంఖ్యల నుంచి లక్షల సంఖ్యలో వచ్చే భక్తులకు కనీసం ఇక్కడ పడుకోవడానికి ఎలాంటి సౌకర్యం లేదు. చుట్టూ ఉన్నటువంటి గుట్టలను ఎత్తువంపులుగా తొలచడం ద్వారా అక్కడ ఉన్నటువంటి రాళ్లపైన ఇక్కడ భక్తులు పడుకోవడం జరుగుతుంది.